మహిమాన్వితమైనటువంటి ఆ గృహం కూలిపోయిందంటే స్వామివారు ఏదో హెచ్చరిస్తున్నారు. ఏదో రకమైనటువంటి ప్రళయానికి ఇది నాంది ప్రస్తావన కాబోతుందేమో. దానివల్లే స్వామివారి హెచ్చరిక చేశారేమో అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. గురుగారు, దీన్ని ఏ విధంగా కూడా మనం ఆపలేమంటారా? గురుదేవులు ప్రపంచంలో జరిగే ప్రతి వింతని, ప్రతి విచిత్రాన్ని, విశ్వ ప్రళయాన్ని, ప్రతి దాన్ని కూడా చెప్పారు. కుటుంబ సభ్యుల అందరి మధ్య ఐక్యతను తీసుకొచ్చే ప్రయత్నం చేశాం, కానీ కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. పరమ పూజ్య ధర్మాచారులమైనటువంటి మేము చెప్పినటువంటి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా పాటించకపోవటం బహుశా స్వామివారికి ఆగ్రహం కలిగింది. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి ఉపాసకులు, కాలజ్ఞాన తత్వ బ్రహ్మ, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్ర నిపుణులు డాక్టర్ శ్రీ కృష్ణమాచార్యులు. మనందరికీ తెలిసిందే కదా, కాలజ్ఞానకర్తగా ప్రసిద్ధి చెందిన వారు పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. వారు నివాసం ఉండే ఇల్లును దర్శించుకోవడం కోసం 2 తెలుగు రాష్ట్రాల నుండే కాదు, పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి కూడా ఎంతో మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు. అయితే ఈ మోంతా తుఫాను కారణంగా భారీ వర్షాలు ఆంధ్రప్రదేశ్ జిల్లాలో కురవడంతో 16వ శతాబ్దం నాటి వీరబ్రహ్మేంద్ర స్వామి నివాసం ఉన్న ఇల్లు ఏదైతే ఉందో అది కుప్పకూలిపోయింది. దీంతో ఎంతో మంది భక్తులు ఆందోళన తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనతో పాటు ఉన్న డాక్టర్ కృష్ణమాచార్య గురువు గారితో మాట్లాడి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేసేద్దాం. నమస్కారం గురుగారు. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నమస్కారం తల్లి. గురుగారు, అసలు ఇలాంటి ఒక సంఘటనపై మీ అభిప్రాయం ఏంటో తెలియజేస్తారా? ఒక వ్యక్తి యొక్క భూత భవిత వర్ధమానాలు తెలియజేసే జ్యోతిష్ శాస్త్రమే అద్భుతమైతే, ఓ వ్యక్తి, ఓ వ్యవస్థ, ఓ రాష్ట్రం, ఓ దేశం యావత్ ప్రపంచ భవితని ముందుగానే ఊహిస్తే, కాలచక్రంతో సహా వివరించగలిగితే, అటువంటి అద్భుతమైన ఫలితాలు చెప్పగలిగిన మహనీయులు, అవతార పురుషులు జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. అందుకే కాబోలు ప్రపంచంలో ఎక్కడ ఏ వింత జరిగినా, ఏ విచిత్రం సంభవించినా శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానంలో చెప్పారు, ఇలా జరుగుతోందని అంటూ ఉంటాం, వింటూ ఉంటాం. విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి 16-17వ శతాబ్దానికి సంబంధించినటువంటి 400 సంవత్సరాల క్రితం ఈ భూమి మీద నడిగాడి సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షణ చేసినటువంటి మానీయులు, అవతారం. మీరు అన్నట్టుగా ఈ ప్రకృతి బీభత్సకరమైన తుఫాను వల్ల స్వామివారి యొక్క నివాస గృహం అన్నటువంటిది అప్పటికి శిథిలావస్థలో ఉంది. అది కాస్త కూలిపోయినటువంటి సమాచారం భక్తులుగా మనందరినీ కూడా ఆందోళన కలిగించింది. శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారన్న, కాలజ్ఞానం అన్న ఉభయ తెలుగు రాష్ట్రాలే కాదు, భారతమనే కాదు, ప్రపంచం మొత్తం కూడా పరిచయం అక్కరలేనటువంటి పేరు. 1660, 1670 దశకంలో స్వామివారి ఈ స్వగృహాన్ని నిర్మించినట్టుగా మనకు చారిత్రకమైనటువంటి ఆధారాల ద్వారా తెలుస్తున్నాయి. మనమందరం కూడా ఇంటిని నిర్మించుకునేటువంటి సందర్భంలో ప్రస్తుతం ఉన్నటువంటి టెక్నాలజీ ప్రకారం ఇసుకని, సిమెంట్ని ఇలాంటివి వాడతాం. కానీ కేవలం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఆ గృహం మృత్తిక, మట్టితో మాత్రమే నిర్మించబడింది. సుమారుగా ఆ లెక్క ప్రకారంగా తీసుకుంటే 350 ఏళ్లకు పైగా మట్టి, రాళ్ళు మాత్రమే ఉపయోగించబడ్డటువంటి కట్టడం 350 సంవత్సరాలు అలాగా ఉండిపోవటం అనేటువంటిది చాలా గొప్ప విషయం. కానీ ఇలా జరగడం వెనక కారణం ఏంటి? ఏదైనా విపత్తు ఏమైనా రాబోతుందా? స్వామివారు ఏమైనా ఆగ్రహించారా? గురుదేవుల యొక్క కాలజ్ఞానంలో దీని గురించి ఏమైనా చెప్పబడి ఉందా? ఇలాంటి ఆలోచనలే మనందరికీ కూడా వస్తూ ఉన్నాయి. దీనికి ఒక్కరోజు ముందుకు మనం వెళ్ళాలి. 29వ తారీఖు అక్టోబర్ మాసం 2025 తెల్లారితి 29వ తారీఖు అనగా మనం ఊహించినటువంటి ఈ తుఫాను బీభత్సం వల్ల స్వామివారి యొక్క నివాస గృహం కూలిపోయినటువంటి సంఘటనలు మనందరికీ తెలుసు. దీనికంటే ఒక్కరోజు మునుపు 28వ తారీఖు అక్టోబర్ మాసం 2025
పరమ పూజ్య మఠపీఠ ఆశ్రమాధిపతులతో కూడిన ధర్మాచారుల వ్యవస్థ మొత్తం కూడా కంది మల్లయ్యపల్లె ప్రశంస్థానం శ్రీ బ్రహ్మంగారి మఠానికి సంబంధించినటువంటి 8వ తరం 12వ మఠాధిపతి ఎంపిక కోసం మేమందరం అక్కడికి వెళ్ళాం. వారి కుటుంబంలో ఉన్నటువంటి అనైక్యత కారణం చేత తదుపరి మఠాధిపతి ఎవరో ఎంపిక చేసుకోలేని పరిస్థితుల నేపథ్యంలో పరమ పూజ్య ధర్మాచారులమందరం కూడా మేము వెళ్ళి గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సజీవ సమాధి దగ్గరికి వెళ్ళి మేమందరం కూడా స్వామివారిని ప్రార్థించి అందరికీ కూడా సముచితమైనటువంటి న్యాయం జరగాలన్న ఉద్దేశం చేత మా ప్రతిపాదనని గురుదేవుల యొక్క పాదాల చెంత ఉంచి అక్కడ ఉన్నటువంటి ఎండోమెంట్ అధికారులకు మా వినతి పత్రాన్ని సమర్పించి గురుదేవుల యొక్క విశేషవంతమైన నివాస గృహానికి మేమందరం కూడా వెళ్ళి ఆనందంగా స్వామివారికి సంబంధించిన కాలజ్ఞానాన్ని తత్వాలని భజనలు చేసుకుంటూ స్వామివారి యొక్క నివాస గృహంలో కొద్దిసేపు మేమందరం కూడా పరమ పూజ్య మఠాధిపతులు పీఠాధిపతులు ధర్మాచార్యులు అందరం కూడా అక్కడ స్వామివారి యొక్క నివాస గృహం వద్ద సుమారు చాలా సమయం మేము అక్కడ గడిపాం. మేము వచ్చినటువంటి తర్వాత మళ్ళీ కుటుంబ సభ్యులతో సమావేశమై ఇది జగద్గురు పీఠం, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారంటే కాలజ్ఞానాన్ని రచించారు, ప్రపంచం మొత్తానికి పరిచయం అక్కరలేనటువంటి పేరు, వారి వారసులుగా మీరు ఆయన యొక్క ఖ్యాతిని కాపాడాలి, ఆయనకు సంబంధించిన కాలజ్ఞాన తత్వాలను విశ్వవ్యాప్తం చేయాలంటే కుటుంబ సభ్యుల అందరి మధ్య ఐక్యతను తీసుకొచ్చే ప్రయత్నం చేసాం. కానీ కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. మేమందరం నిరాశ నిస్పృహలతో బ్రహ్మంగారి మఠం కందిమల్లయ్యపల్లె పురసంస్థానం నుండి మేమందరం సాయంకాలానికి బయలుదేరి వచ్చాం. అర్ధరాత్రి సమయంలో అనుకుంటా ఇంత ధర్మపరమైనటువంటి చర్చ చేసి పరమ పూజ్య ధర్మాచారులమైనటువంటి మేము చెప్పినటువంటి నిర్ణయాన్ని కుటుంబ సభ్యులందరూ కూడా పాటించకపోవటం బహుశా స్వామివారికి ఆగ్రహం కలిగిందేమో. అందుకే విశేషవంతమైనటువంటి ఆ నివాస గృహం అనేటువంటిది ఎప్పుడో 1660-70 నాటి కాలండి, ఎప్పుడో 1970వ సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మరమ్మతులు చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి. అటు తర్వాత ఎప్పుడూ కూడా మరమ్మతులు చేసినటువంటి దాఖలాలు లేవు. అంత పటిష్టంగా ఉన్నటువంటి మహిమాన్వితమైనటువంటి ఆ గృహం కూలిపోయిందంటే స్వామివారు ఏదో హెచ్చరిస్తున్నారు. సమీపమైనటువంటి భవిష్యత్తులో కందిమల్లయ్యపల్లె పురసంస్థానంలోనే కాదు, సమీపమైన భవిష్యత్తులో సమాజంలో జరగబోయే ఏదో రకమైనటువంటి ప్రళయానికి ఇది నాంది ప్రస్తావన కాబోతుందేమో, దానివల్లే స్వామివారి హెచ్చరిక చేశారేమో అన్నటువంటి విషయాన్ని ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. మాన్య శ్రీ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు వెంటనే ఈ విషయం మీద స్పందించి అక్కడ ఉన్నటువంటి సర్వోన్నతాధికారి, జిల్లా సర్వోన్నతాధికారులైనటువంటి కలెక్టర్ వారికి వెంటనే ఒక ఉత్తర్వును జారీ చేసి ఈ గృహాన్ని మళ్ళీ పునర్నిర్మించాలని వారు చెప్పడం జరిగింది. మేమందరం కూడా చెప్తున్నాం, ఎంతో ప్రాచీనమైనటువంటి కట్టడం ఇది. మహిమాన్వితుడైనటువంటి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి ఆ ఊరిలో ఉన్నటువంటి జనులు కొన్ని సందర్భాల్లో నీరు ఇవ్వటానికి నిరాకరణ చేస్తే ఒకే అర్ధరాత్రిలో జింక కొమ్ము చేత స్వామివారి యొక్క నివాస గృహం పక్కనే ఒక బావిని తవ్వుకున్నారు. జీవనది జలాలైనా ఇంకిపోతాయేమో తప్ప ఎటువంటి మండు వేసవిలో కూడా ఆనాడు 400 సంవత్సరాల క్రితం విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు తవ్విన బావిలో ఎప్పటికీ కూడా ఇప్పటికీ నీరు ఇంకినటువంటి దాఖలాలు కూడా లేవు. అంటే మహిమాన్వితమైన ఒక పుణ్యస్థలం. ఈ క్షేత్రాన్ని సంరక్షించాల్సినటువంటి బాధ్యత పురజనుల మీద, వారి కుటుంబ సభ్యుల మీద, అంతకంటే ఎక్కువగా కూడా ప్రభుత్వం మీద కూడా ఉంది. మేము విన్నవిస్తున్నాం ప్రభుత్వానికి, అటువంటి మహిమాన్వితమైనటువంటి గురుదేవుల యొక్క నివాస గృహంలోని ప్రతి వస్తువుని సంరక్షించాలి, స్వామివారి యొక్క కాలజ్ఞాన ప్రతులని సంరక్షించాలి. అలాగే మళ్ళీ పునర్నిర్మాణంలో ఈ వస్తువుల్ని వాడి జాగ్రత్త చేయాలని, వీలైనంత త్వరగా ఈ నిర్మాణాన్ని పూర్తి చేయాలనుకుంటున్నాం. గురుదేవులకు ఆగ్రహం కలిగింది. అది కుటుంబ సభ్యుల మీదో, సమాజం మీదో, లేదా సమీపమైనటువంటి భవిష్యత్తులో జరగబోయే కొన్ని రకాలైనటువంటి ప్రళయాలకి ఇది నాంది ప్రస్తావనగా మేము భావన చేస్తున్నాం.
గురువుగారు ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా ఇది 2026కి ఏదైనా విపత్తు కలగబోతుంది అనే దానికి సంకేతంగా భావించొచ్చు అంటారా? గడిచిన 4-5 సంవత్సరాల క్రితం మనం ఈ శతాబ్దంలో మనం చూడనటువంటి విపత్తు హ్మ్. కరోనాను మనం చూసాం. అవును. గురుదేవుల కాలజ్ఞానాన్ని అనుసరించి ఈశాన్య దిక్కు నుండి విషగాలి వీచేను, లక్షలాది జనుడు చచ్చేరయ్య, కోరంకి అనుజబ్బు కోటి మందికి తగిలి కోడిలాగా తూగి చచ్చేరయ్య. కరోనా ఫస్ట్ వేవ్ని, సెకండ్ వేవ్ని మనం చూసాం. హ్మ్. నాట్ ఓన్లీ ఎగ్జాక్ట్లీ ఇన్ 2026 అని చెప్పలేం, కానీ అతి త్వరలో ప్రకృతిలో ఏదో బీభత్సకరమైనటువంటి పరిస్థితి, ఒక కొత్త విపత్తు రాబోతుంది. ఆ రాబోతున్నటువంటి తరుణంలోనే ఇలాంటివి జరుగుతున్నాయి. సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం, మన దేశ అధ్యక్షుడు లేదా ప్రధానమంత్రి అయినటువంటి మోదీజీ యొక్క హత్యకు కూడా కుట్ర పన్నినటువంటి సంఘటనలు మనం మీడియాలో, సోషల్ మీడియాలో మనం చూస్తున్నాం. దేశానికి, రాష్ట్రానికి అరిష్టం వాటిల్లేటువంటి సూచనలు ఏవో కనిపిస్తున్నాయి. ప్రకృతి విపత్తు రాబోతుంది. వరదలు అవ్వచ్చు, ముంపు జరగవచ్చు, లేదా అతివృష్టి, అనావృష్టి వల్ల కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో సమాజంలో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే, ధర్మాన్ని పునఃప్రతిష్ఠ చేయటానికి కొన్ని రకాలైన విపత్తులు, కొన్ని రకాలైనటువంటి ఇలాంటి అంశాలు జరగడానికి అవకాశం ఉన్నట్టుగా మనం అనుకోవచ్చు. బహుశా నా అభిప్రాయ ప్రకారంగా కూడా ప్రకృతి విపత్తులు అవ్వచ్చు, దేశంలో అరిష్టకరమైనటువంటి సూచనలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉందని మనం తప్పకుండా భావించవచ్చు. గురువుగారు దీన్ని ఏ విధంగా కూడా మనం ఆపలేమంటారా? అంటే మన సైడ్ నుంచి, మన వైపు నుంచి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం, పరిహారం చేయడము, అసలు దీనికంటూ పరిష్కారం లేదా అయితే? విశ్వభవితను చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ప్రశస్తవంతమైనటువంటి కాలజ్ఞానం. గురుదేవులు ప్రపంచంలో జరిగే ప్రతి వింతని, ప్రతి విచిత్రాన్ని, విశ్వ ప్రళయాన్ని, ప్రతి దాన్ని కూడా చెప్పారు. అందుకే యాగంటి బసవన్న అంత అంతకు పెరిగేను, శ్రీశైల బసవన్న రంకెలేసేను, మధుర మీనాక్షమ్మ మనుజులతో మాటలాడు, కంచి కామాక్షమ్మ బిరబిరా తిరిగేను, 5 ఏండ్ల బాలుడు వేదాలు చదివేను, వెంపళి చెట్లకు నిచ్చెనలు వేసేటి జనులే ఇలలోన పుడతారు. ఇలాగ స్వామివారి యొక్క కాలజ్ఞానంలో ఎన్నో క్షేత్రాల గురించి, మహిమల గురించి, విచిత్రాల గురించి, మనం ఊహించటానికి కూడా మన ఊహకు అందనటువంటి ఎన్నో అంశాల గురించి ఈ కాలజ్ఞానంలో చెప్పబడ్డాయి. స్వామివారు ఏం చెప్పారు? ప్రపంచంలో కలియుగంలో 5,000 గడిచినటువంటి మీదట పంచాంగములు పనికి మాలిన వైపు నవగ్రహంబుల నడక మారేను. స్వామివారు చెప్పినట్టుగానే పంచాంగాలన్నీ పనికిమాలిన అయిపోతున్నాయి. జ్యోతిష్యులు చెప్తున్నటువంటి మాటలన్నీ కూడా భూటకములు అవుతున్నాయి. ఏ పార్టీ గెలుస్తుందని చెప్తున్నారో అది ఓడిపోతుంది, ఏ పార్టీ ఓడిపోతుందని చెప్పారో అవన్నీ గెలుస్తున్నాయి. మనం పెట్టుకుంటున్నటువంటి తిథులు, వారాలు, నక్షత్రాలు, గ్రహణ సమయాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. పండుగలు, పర్వదినాల్లో కూడా మనకి క్లారిటీ లేదు. ఇక గురుదేవుల యొక్క కాలజ్ఞానమే మనకు శిరోధార్యం అనుకుంటే, స్వామివారి ఈ విపత్తుల నుండి బయటపడే మార్గాన్ని కూడా కాలజ్ఞానంలో చెప్పబడి ఉంది. ఒక మహిమాన్వితమైనటువంటి సాంద్ర సింధు వేదమైన కాలజ్ఞానంలో గురుదేవులు విశేషవంతమైనటువంటి ఒక రక్షణ మార్గాన్ని చెప్పబడి ఉన్నారు. పోతులూరి వారి భక్తులు జ్యోతి స్వరూపులై నిలిచేరు, ఎట్టి ఆపదలైన ఎన్ని ప్రళయములైన నేనుండి తొలగింతు నమ్మండయ్యా అంటూ ఇదే కాలజ్ఞానంలో గురుదేవులు ఒక మహిమాన్వితమైనటువంటి మంత్రాన్ని చెప్పబడి ఉంది. ఆ మంత్రాన్ని మహాద్వాదశాక్షరి మంత్రం అంటారు. ఏమిటయ్యే ఈ మహాద్వాదశాక్షరి మంత్రం అంటే, 12 అక్షరాలతో కూడినటువంటి విశేషవంతమైనటువంటి ఈ మంత్రరాజాన్ని ఎవరైతే జపిస్తారో, ఎవరైతే వింటారో, ఎవరైతే పారాయణ చేస్తారో, ఎవరైతే ఉపాసన చేస్తారో, ఈ కలిమాయా శక్తులే కాదు, ఈ ప్రకృతిలోని భీభత్సమైనటువంటి శక్తులు ఏవి కూడా మిమ్మల్ని ఏమీ చేయలేవని గురుదేవులు కాలజ్ఞానంలో 400 సంవత్సరాల క్రితమే రాయటం
నవగ్రహ బాధలన్నీ కూడా ఈ మూలమంత్రాన్ని ఉపాసన చేస్తే తొలగిపోతాయని గురుదేవులు చెప్పారు. ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణే నమః. ఈ మహిమాన్వితమైనటువంటి మహాద్వాదశాక్షరిని ఎవరైతే ఉపాసన చేస్తారో, ఎవరైతే అనునిత్యం కూడా వింటూ ఉంటారో, అనునిత్యం కూడా జపిస్తూ ఉంటారో, ఈ విశ్వ ప్రళయాలన్నటువంటివి వారి దరికి చేరవు. ఇది 12 సహస్ర సిద్ధి. 12,000 సార్లు గనక ఈ మూలమంత్రాన్ని మనం జపించినట్లయితే స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. లోక క్షేమం కోసం, లోక కళ్యాణార్థం బ్రహ్మపదం ప్రత్యేకంగా ఇలాంటి విపత్తులు సంభవిస్తున్నటువంటి సందర్భంలో మన బ్రహ్మపదం ఆధ్వర్యంలో స్వామివారికి సంబంధించిన ఈ మహాద్వాదశాక్షరి మంత్రం చేత విశేషవంతమైనటువంటి హవనాన్ని మనం నిర్వహిస్తుంటాం. లోక కళ్యాణార్థం ఈ విపత్తుల నుండి సంరక్షించడానికి బ్రహ్మపద ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థం గురుదేవుల యొక్క అనుగ్రహం కోసం మరొక్కసారి మహాద్వాదశాక్షరి మంత్రం చేత విశేషవంతమైనటువంటి హవనాన్ని చెయ్యాలన్నటువంటి సంకల్పం పెట్టుకుంది. ప్రజలందరూ కూడా క్షేమంగా ఉండాలి, సుఖంగా ఉండాలి. ఈ ప్రకృతి భీభత్సకరమైనటువంటి పరిస్థితుల నుండి మనల్ని మనం సంరక్షించుకోవాలని నేను కోరుకుంటున్నాను. గురుదేవుల యొక్క ఆశస్సులు మనందరి మీద కూడా ఉండుగాక. గురువుగారు, అసలు ఈరోజు ఈ సంఘటన జరగడానికి ముఖ్యమైన కారణము నిర్లక్ష్యం కదా. మరి ఎందుకని ఈ విధంగా జరిగింది? వారసులు ఎవరు లేరా? ఉన్నా కూడా ఈ విధమైన నిర్లక్ష్యం అసలు ఎక్కడ జరిగిందంటారు? ఎక్కడో వారణాసి నగరానికి సమీపంలో ఉన్న సరస్వతి నదీ తీరంలో శ్రీ గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జన్మించి కర్ణాటక దేశంలోని నంది హిల్స్కు సమీపంలోని పాపాగ్ని మఠానికి దత్తుగా వచ్చి అటు తర్వాత పర్యటనలు చేస్తూ చిన్నతనంలోనే ఎన్నో క్షేత్రాల్ని స్వామివారు దర్శనం చేసుకుంటూ దేశాటనకు వచ్చి బనగానపల్లెలోని గరిమిరెడ్డి అచ్చమ్మ గారింటికి వెళ్ళి అక్కడే పక్కన ఉన్న రవలకొండలో కాలజ్ఞానాన్ని రచించి చిట్ట చివరగా మాత గోవిందమాంబతో కళ్యాణమైనటువంటి పిదప కందిమల్లైపల్లె పురసంస్థానంగా చెప్పబడుతున్న ఈనాటి బ్రహ్మంగారి మఠంలో స్వామివారు స్థిరపడ్డారు. ఈనాటికి స్వామివారి యొక్క వంశీయులో 8వ తరానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఉన్నారు. 11 మంది పీఠాధిపత్యాన్ని వహించారు. గడిచిన 4 సంవత్సరాల క్రితం ఇదే కరోనా విపత్తు వల్ల 11వ మఠాధిపతి వారు బ్రహ్మైక్యం చెందారు. ఇదే కరోనా వల్ల. ఇక 12వ మఠాధిపతి యొక్క ఎంపిక సందర్భంగా కుటుంబ సభ్యుల మీద ఒక గురుతరమైనటువంటి బాధ్యత ఉంది. వాళ్ళు కాలజ్ఞానాన్ని సంరక్షించాలి, గురుదేవులకు సంబంధించిన మఠాన్ని అభివృద్ధి చేయాలి, గురుదేవుల యొక్క నివాస మందిరాన్ని కూడా సంరక్షించాలి. మఠాధిపతి మేమవ్వాలన్నటువంటి ఉత్సాహం తప్ప స్వామివారికి సంబంధించినటువంటి మఠాన్ని సంరక్షించగలిగిన ఆలోచనలు ఏవి కూడా వారు చేయలేదు. కాలజ్ఞాన తత్వ ప్రచారాన్ని కానీ, కాలజ్ఞాన ప్రతులని సంరక్షించడం కానీ, మఠంలో స్వామివారికి సంబంధించిన కైంకర్యాలు కూడా సరిగ్గా జరిగాయని మేము అనుకోలేదు. దీనికంటే ముందు మరో సంఘటన జరిగింది. ప్రపంచానికి తెలియదు, కొంతమందికి మాత్రమే తెలిసింది. సరిగ్గా ఒక సంవత్సరంన్నర క్రితం గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క కందిమల్లైపల్లె పురసంస్థానంలో ధ్వజస్తంభం విరిగిపడ్డది. అప్పుడు ఎన్నో రకాలైన ప్రకృతి బీభత్సకరమైన పరిస్థితులు విజయవాడ నగరం మొత్తం కూడా ఆ కృష్ణమ్మకు సంబంధించిన పరవళ్లలో ఎప్పుడూ 40-50 సంవత్సరాల్లో మనం చూడనటువంటి వరదల్ని మనం గతంలో చూసాం. ఆ సందర్భంలో ఇలాంటి వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు కూడా వచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. మీరు అన్నట్టుగా వారి యొక్క వంశీయులు ఉన్నప్పటికీ కూడా స్వామివారికి సంబంధించినటువంటి మఠాన్ని, ఇలాంటి విలువైనటువంటి ప్రాచీనమైనటువంటి వారసత్వ సంపదని సంరక్షణ చేయవలసిపోయి మఠాధిపతి అంశం మీద ఎవరం మేము మఠాధిపతులం అవుతామన్నటువంటి ఆలోచన తప్ప గురుదేవులకు సంబంధించిన విషయాల్ని సంరక్షణ చేయలేకపోవటం మా అందరికీ బాధ కలిగిస్తుంది. సగటు భక్తుడిగా
వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క ఉపాసకుడిగా ఈ సమస్యను పరిష్కరించడానికి ఎంతో మేము ప్రయత్నం చేశాం. కానీ వాళ్ళ మధ్య ఏకీకృతమైనటువంటి అభిప్రాయాన్ని తీసుకువెళ్ళలేకపోయాం. కాబట్టి వారి కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇందులో ఉంది. మఠం ప్రస్తుతానికి దేవాదాయ ధర్మాదాయ శాఖ వారి యొక్క ఆధీనంలో ఉంది. ఆ అధికారులు కూడా సరిగ్గా స్పందించి ఈ నివాస గృహాన్ని మనం మరమ్మతులు చేయాలి, శిథిలావస్థకు వెళ్ళిపోతుందన్నటువంటి ఆలోచన చేసి ఒక ఎస్టిమేషన్ వేస్తే ఇదే కుటుంబ సభ్యులు మేం మఠాధిపత్యం వహించే వరకు కూడా స్వామివారి నివాస గృహాన్ని ఎవరూ తాకకూడదన్నటువంటి ఉత్తర్వు రాశారు. వీరు చేసినటువంటి పని వల్లే ఈనాడు గురుదేవుల యొక్క నివాస గృహం శిథిలావస్థకు వచ్చింది. నిజంగా నిర్లక్ష్యపూరితమైనటువంటి పరిస్థితుల వల్ల దేవాదాయ ధర్మాదాయ శాఖలు స్వామివారి యొక్క నివాస గృహాన్ని ఇప్పటికే పునరుద్ధరణ చేయాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా మఠాధిపతికి సంబంధించినటువంటి వంశీయుల్లో ఒకరు అడ్డుకోవటం ఈ విధమైనటువంటి నిర్లక్ష్యానికి కారణమైంది. ఈరోజు మనం ఊహించినటువంటి ఇబ్బంది జరిగింది. ఇది ఏ ప్రళయానికి కారణమవుతుందో అన్నటువంటి గుబులు ఆందోళన భక్తుల మనసులో నిండిపోయింది. నిర్ద్వందంగా చెప్తున్నాను, కుటుంబ సభ్యుల యొక్క నిర్లక్ష్యం కూడా ఇందులో ఒక ప్రధానమైనటువంటి పాత్ర. గురుగారు, ఇందాక మీరు మఠాధిపతి అని అన్నారు కదా, మరి బ్రహ్మం గారి కాలజ్ఞానంలో మఠాధిపతి గురించి ఏమైనా చెప్పారా? విశ్వభూతన చెప్పిన కాలజ్ఞాని ఇన్ని తగవులు జరుగుతుంటే మఠంలో మరి తదుపరి మఠాధిపతి ఎవరు అన్నటువంటి అంశం గురించి కాలజ్ఞానంలో చెప్పబడి ఉందా లేదా అన్న అంశాన్ని అందరు అడిగారు. ప్రపంచ భవిష్యత్తును చెప్పిన కాలజ్ఞాని వీరబ్రహ్మేంద్ర స్వామి వారు తన మఠంలో జరిగేటువంటి భవిష్యత్ తరంలో జరిగే ఈ తగవుకు పుల్ స్టాప్ పెట్టకుండా ఉంటారా? వారు చెప్పలేదనుకోవటం మన యొక్క మూర్ఖత్వం, మనకు అర్థం కాదు. అందులో స్వామివారి యొక్క కాలజ్ఞానంలో గోవింద వాక్యాలుగా చెప్పబడుతున్నటువంటి వీటిలో 325వ పద్యంలో ఇలా చెప్పబడి ఉంది. వీరనారాయణపురము చక్కగా గట్టి వెంకటాద్రి వశము చేసేరుమ దారుణీ దేవుల దయతోడ బాలించ ధర్మరాజు పట్టమయ్యేనిమా. వీరనారాయణపురము చక్కగా గట్టి కందిమల్లైపల్లె పురసంస్థానంలో వీరనారాయణపురము అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కాలనీ అనుకోండి, నిర్మాణం అనుకోండి, ఒకటి ఉన్నది. ఎవరి వశం చేస్తారన్నారు? వెంకటాద్రి వశము చేసేరుమా. ఆ బ్రహ్మంగారి మఠంలో వీరనారాయణపురం అని పేరు మారేటువంటి అవకాశం సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉంది. ఎవరైతే పీఠాధిపత్యం కోసం చదువు పడుతూ ఉన్నారు వాళ్ళందరిలో కూడా పెద్దవాడైనటువంటి వారు వెంకటాద్రి స్వాముల వారు. వెంకటాద్రి వశము చేసేరుమా దారుణీ దేవతల దయతోడ బాలించ. దారుణీ దేవతలు అంటే అర్థం ఏంటంటే ఈ పృథ్వీ దేవతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, ధర్మాచార్యులు అని అర్థం. వీరందరి యొక్క అనుగ్రహం చేత ధర్మరాజు, పాండవుల ధర్మరాజు అంటే అగ్రజుడు, పెద్దవాళ్ళు, పైగా ధర్మం తెలిసిన వాళ్ళు, పైగా వెంకటాద్రి స్వామి వారు న్యాయవాది కూడా. ఈ అంశాన్ని మేము గుర్తుపెట్టుకొని కాలజ్ఞానంలో వీరి గురించి వచించి ఉన్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి. కాబట్టి వీరు చెప్పినట్టుగా వెంకటాద్రి స్వామి వారికి అర్హత ఉన్నది. వీరు మఠాధిపత్యం చేస్తారు, మిగతా వాళ్ళు ఉత్తరాధికారిగాను కార్యనిర్వహణాధికారిగాను ఉండాలన్నటువంటి విశేషవంతమైనటువంటి అంశాన్ని పరమ పూజ్య ధర్మాచార్యుల యొక్క సదస్సులో ప్రతిపాదించడమే కాదు, మేము వారి కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్ళి ఈ అంశాన్ని వాళ్ళకి చెప్పడం జరిగింది. గురుదేవులు కాలజ్ఞానంలో అన్నీ చెప్పారు, వాటిని తెలుసుకోలేకపోవటం మన యొక్క మూర్ఖత్వమే తప్ప వేరొకటి కాదు. గురుగారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి మాకు ఈ విషయం పట్ల మరింత వివరాలు తెలియజేసినందుకు మనస్ఫూర్తి ధన్యవాదాలు గురుగారు. జై వీరబ్రహ్మ, జై గోవిందమంబ జై.